కర్నూలు జిల్లా కోసిగమండలో కొత్త టీచర్లతో పండగ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సిలో భాగంగా ఉపాధ్యాయులకు కోసిగమండల విద్యాధికారి నియామక పత్రాలను అందజేశారు. వారు మొదటగా తమకు కేటాయించిన పాఠశాలలందు విధులకు హాజరు కావడం జరిగింది. కోసిగి మండల విద్యాధికారి బాలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సిలో భాగంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా కోసిగి మండలానికి 255 మందిని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించడం జరిగిందని, నేడు వారికి నియామక పత్రాలను అందజేసి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, కోసిగి మండలంలో అక్షరాస్యతను పెంచే విధంగా విద్యార్థులకు మంచి విద్యను అందించాలని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు కోసిగి మండల విద్యాధికారి బాలయ్య తెలియజేశారు. మెగా డిఎస్సి 2025లో భాగంగా మరి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయ నారా లోకేష్ గారు అయితేనేమి మరి ఈ డిఎస్సి ఫిలప్ చేయడము నిరుద్యోగులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు. అదేగాక మాలాంటి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కూడా నేను ఈ మధ్యనే 3 నెలలైంది ఇక్కడికి చార్జ్ తీసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పిల్లలైతే రోల్ అయితే బాగుంది, కానీ మనకి వేకెన్సీ అనేది ఎక్కువ ఉండేది. కాబట్టి టీచర్లు సెలవు పెట్టినా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. మరి గవర్నమెంట్ విద్యకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మెగా డిఎస్సిలో భాగంగా మన మండలానికి అంటే మన జిల్లాలోనే అత్యధికంగా 255 పోస్టులు కేటాయించినందుకు మన ప్రభుత్వానికి, అదేవిధంగా మన గౌరవనీయ నారా లోకేష్ గారికి, విద్యాశాఖ అధికారుల గారికి కృతజ్ఞతలు. మరి మా టీచర్లు కూడా మా మీద అధికారులు మా పైన ఉంచిన నమ్మకాన్ని మేము మా టీచర్లతో బాగా చక్కగా వర్క్ చేయించి ఈ వెనకబడిన ప్రాంతమైనటువంటి ఈ పేద పిల్లలకి మంచి విద్యను అందించి మరి అక్షరాస్యతలు అయితేనేమి విద్యలు అయితేనేమి వెనకబడిన ఈ కోసి మండలాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖం అందరికీ కూడా నేను అధికారులకైతేనేమి తర్వాత ప్రభుత్వానికైతేనేమి నేను మాటిస్తున్నాను. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కోసి.